డబ్బులు బాగున్నప్పుడు సిగరెట్లు తాగటం, డబ్బులు లేనప్పుడు బీడీలు తాగటం. నీవు మాట్లాడే మాట అబద్ధపు మాట. అసలు బూది మాటలు నా నోటి నుంచి వచ్చేటి. నా చూపులో పాపము, నా తులంపులో పాపం, నా హృదయంలో కోపం, నాకు గర్వం ఉండేది బాగా. అయితే జీవితం ఇష్టానుసారం జీవితం జీవించాను. నా అమ్మ ఓ మిగడ పేరు కానీ మామూలు పేరు కానీ రెండిట్లా ఓ దాంట్లో అట్లా తోడేసింది అనమాట. ఓ దాంట్లో ఓ పేరు, ఓ దాంట్లో ఓ పెరుగు. మిగడ పేరు వేయకపోతే తలని ఇసిరి కొట్టేదనమాట. నా తల్లి ప్రేమగల తల్లి. ఎప్పుడు కూడా ఒకసారి కాదు, నాకు ఎక్కువ కోపం. ఆ కోపం అంతా అన్నం మీద తీసేవాడిని. విచ్చలవిడి జీవితం జీవించాను. నేను ఈ లోకంలో చేయని పాపం అంటూ లేదు, అన్ని పాపములు చేశాను. నేను మా బావగారు వచ్చారో లేదో కానీ మొండి కుంటలు కూడా ఒక దొంగతనానికి వెళ్తే నన్ను కట్టేయడం జరిగింది. అక్కడ మా బావగారే విడిపించాడు. అటువంటి దౌర్భాగ్య జీవితం నేను ఇక్కడ జీవించాను. ఇక ఎందుకులే అని హైదరాబాదు వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ ఫ్యాషన్ ఫౌండరీస్లో అక్కడ పనిచేస్తున్నాను. పనిచేస్తున్నప్పుడు జీతం తక్కువ, పని ఎక్కువ అనమాట. ఎలాంటి పని అంటే కాపరు అవన్నీ బట్టీల దగ్గర నేను ఉండేవాడిని. చేతిలో గడపరు పెట్టుకుని ఉండేవాడిని. అసలు ఆ కష్టం చేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అసలు లేచేవాడిని కాదు, నోట్ల నుంచి బ్లడ్ వచ్చేది. అటువంటి జీవితం, అటువంటి కష్టం పడ్డాను అనమాట నేను ఆడ. అయితే అక్కడ సరిగా కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత కోల్గేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. కోల్గేట్ కంపెనీలో ఇప్పుడు ఆయన కూడా వచ్చేవాడే, వెంకటేష్ అని, కానీ అన్య కారణంగా రాలేదు. అతను నాకు యేసుక్రీస్తు గురించి చెప్తుండేవాడు. లోక రక్షకుడు, పాపములు క్షమించు దేవుడు, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు అని అతను చెప్తుండేవాడు. నేనేమన్నా అంటే, ఏమండి నేను చదువుకోలేదు, ఎందుకు ఆ మతం గురించి నాకెందుకు చెప్తావు? ఆ తెల్లవుల దేవుడు మా దేవుడు కాదు, తక్కువ కులస్తు దేవుడు అని అతను చెప్తూ అతన్ని చాలా, నా నోటికి ఎలాంటి మాటలు వచ్చేటి అంటే చాలా బూతి మాటలు వచ్చేటి. అలాంటి మాటలు మాట్లాడి చేయి కూడా లేపాను అతని మీదకి. ఎందుకు నాకు అలా చేస్తావు, నువ్వు అలాగా ఎందుకు అంత కోపడతావు అని అంటుండేవాడు. ప్రభు అందరికీ ప్రభు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితం బాగుంటుంది అని చెప్తున్నాను. నా జీవితం ఏం బాగుంటుంది? ఇక ఇప్పుడు నా పరిస్థితి తెలుసు కదా, అక్కడ నేను కష్టపడ్డా, నా పరిస్థితి నీ చెప్తే ఇక నువ్వే యేసు ప్రభుని నమ్ముకుంటా అంటావు, నీ సోది నువ్వు చెప్తుంటావు అని అతన్ని అంటుండేవాడిని. ఊరికే నా దగ్గర వచ్చి ఒక 5-6 మాటలు చెప్పాడు. అబ్బా నువ్వు చెప్పకబ్బా, ఏది చెప్పినా కానీ నువ్వు యేసు ప్రభు గురించి చెప్పకబ్బా, నాకు చాలా చికాకు, నాకు ఎవరు పిల్లని కూడా ఇయ్యరు, మా కులం రెడ్డి కులం, నువ్వు యేసు ప్రభు గురించి చెప్తావేంది అని అంటుండేవాడిని. అయితే అక్కడ కూడా జీతం తక్కువ, పని ఎక్కువ, సరిగా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే, డబ్బులు లేవు సార్, ₹1 ఇవ్వండి సార్, ఆకలి అవుతుంది సార్, ₹1 ఇవ్వండి సార్ అని రోడ్ల మీద అడుక్కున్నా. నాకు ఒకసారి అన్నానికి దొరికేది, ఒకసారి టిఫిన్కి దొరికేది, ఒకసారి దొరకపోయేది. అయితే నేను అలాగా కొన్ని నెలలు అడుక్కున్నాను. ఒకసారి డబ్బులు దొరికేది, ఒకసారి దొరికిపోయేది కావు.
అయినా సరే ఫస్ట్ పండుకున్నా. కంపెనీకి వెళ్దామంటే ఏం వెళ్తాం, జీతం తక్కువ, అక్కడ కూడా పని ఎక్కువ, ఏం వెళ్తాంలే అని అడుక్కుంటూనే కొన్ని నెలలు ఇదైంది. ఒకసారి అప్పటికే 2 రోజులు అన్నం లేదు అసలు. లేకుంటే ఓ ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ ఫంక్షన్ల దగ్గర కూడా అన్నం తిని కడుపు నింపుకున్నాను. ఎవరో నాకు తెలియదు వాళ్ళు. అలాగనే నేను ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాను. సరసర వెళ్తుంటే, బాబు ఎక్కడికి వెళ్తావు నువ్వు అన్నాడు. అంటే నాకు ఆకలి అవుతుంది అన్న, అన్నం తింటుంది అన్నాడు. నువ్వు వెళ్ళు బయటికి వెళ్ళు అన్నాడు. అప్పటికే 2 రోజులు అయింది అన్నం తినక, ఆకలి అవుతుంది. ఏం చేయాలి? వాళ్ళు తిన్న ఇస్తారాకులు బయట పడేస్తే అవి తీసుకొని కొంచెం తీసుకొని కొంచెం సగమే కడుపు నింపుకున్నాం. మొత్తం కూడా దొరకలేదు. వాళ్ళు తిన్న ఇస్తారాకులు బయటేస్తే రూమ్లోకి వచ్చినాం. నేను ఒక్కనే ఉన్న రూమ్లో, నాతో 2 ఉన్నారు. అతను కూడా వెళ్ళిపోయాడు. ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెట్, ఈ 2 ఉండే తలాపున పెట్టుకున్నాం. ఇక కడ్రాయర్ మీద పడుకున్నాం. లుంగిని బ్లాంకెట్గా ఉపయోగించినాం. చల్లగా ఉన్నదనమాట. ఇటు పండుకుంటే చల్లగా ఉండేది, అటు పండుకుంటే చల్లగా. ఏడుస్తున్నా, ఆకలి అవుతుంది. బకెట్లో నీళ్ళు, మగ్గులో నీళ్ళు తాగి పడుకుని కొంచెం ఇదిగా ఉండేది, అయినా పడుకునేది. అట్లా 26 రోజులు అట్లాగనే పడుకున్నాం. ఇదంతా తోలు లేచిపోయింది. బొక్కలు వెళ్ళినాయి, లేచే పరిస్థితి లేదు. నేను కోల్గేట్ కంపెనీలో చేశాను కదా, అతను వెంకటేష్ వచ్చాడు మా రూమ్కి. వస్తే బాగా ఏడ్చాను. అంత ముందు కూడా ఏడుస్తున్నాం. అప్పుడు కూడా ఆయన కనపడంగానే బాగా ఏడుస్తున్నాం. వెంకటేష్, ఏంటి మల్లారెడ్డి అలాగైపోయినవేంది అంటే, వెంకటేష్ పైసలు లేవు వెంకటేష్, అన్నం పెట్టుడు ఎవరు లేరు వెంకటేష్, మాకు ఆస్తుపాస్తులు లేవు వెంకటేష్, నేను ఎక్కువ చదువుకోలేదు వెంకటేష్, ఇక నేను చనిపోతాను వెంకటేష్, వద్దు, ఈ జీవితం వద్దు అంటే, వద్దు, చనిపోవద్దు, వాళ్ళ దగ్గర మీటింగ్ అవుతుంది వస్తావా అని. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా అంత పరిస్థితి బాగలేకపోయినా నేను ఎక్కడికైనా అక్కడ రానప్పా అని చెప్పేవాడిని. లేదు మల్లారెడ్డి, అయితే నన్ను నిమ్మలంగా కొంచెం దూరం ఉంటుంది, నిమ్మలంగా నడిపించుకొని వెళ్ళాడు. అసలు నాకు నడవటానికి కూడా ఓపిక లేదనమాట. వాళ్ళ మీద చేతులు చేసుకొని లేపట్టుకొని నిమ్మలంగా తీసుకెళ్ళి భవాన్ నగర్లో మూసాపేటలో, అది పాత వాళ్ళకి తెలిసి అక్కడ సుధా హోటల్ ఉన్నది, అక్కడ 2 టిఫిన్లు పెట్టి ఎర్రగడ్డలో మెయిన్ రోడ్ పక్కమ్మటే మీటింగ్ ఉంటుంది, వస్తావా అన్నాడు. నేను రానులే అప్ప అని నిమ్మలంగా చెప్పాను. 1 గంట తర్వాత నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది. వచ్చిన తర్వాత నేను వెళ్ళాను మీటింగ్లోకి. నేను వెళ్ళినాక ఆయన తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి, అబ్బా నేను ముందు కూర్చోను అబ్బా, నేను వెనకనే కూర్చుంటా అన్నాను. అయినా వెనక కూర్చున్నాను. కూర్చున్న తర్వాత దేవుడు నేను ఏ పాపాలు చేసినో, ఎలాంటి ఇష్టానుసారం జీవితం జీవించినో దేవుడు డైరెక్ట్ నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మోకరించి, అయ్యా నా పాపములు క్షమించు, నన్ను పరిశుద్ధపరుచు
అని మోకరించి ప్రార్థన చేసిన. ఏడ్చానప్పుడు, బాగా ఏడ్చాను నేను. నా హృదయం అంతా తేలికటి స్వభావం అయిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభుని నా హృదయములకు చేర్చుకున్నానో నా అలవాట్లు దూరం అయిపోయినాయి. నా మాట మారింది, నా చూపు మారింది, నా తలంపు మారింది. నాలో కోపం ఉండేది, గర్వం ఉండేది. చేను ఎదగటానికి కలుపు మొక్కులు ఏ విధంగా తీసేస్తారో దేవుడు నా హృదయంలోంచి కోపము, గర్వం తీసేసాడు. పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టాను. నాకు ఏ కష్టమైనా, నాకు ఏ బాధ అయినా, నాకు ఏం కావాలన్నా నేను దేవుణ్ణే అడుగుతా. కష్టాలు ఉన్నప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, అన్నా నాకు ఈ కష్టం ఉందన్నా అన్నప్పుడు వాళ్ళలో నోటి మాట ఒక రీతిగా ఉంటుంది, వాళ్ళ హృదయంలో ఒక రీతిగా ఉంటుంది. నా దేవుడు హృదయాలు చూసే దేవుడు, ముఖాలు చూసే దేవుడు కాదు. దేవుడు నా జీవితంలో నాకు పర్మనెంట్ కాలేదు. నేను మోకరించి నాకు ఏమి కావాలో ఆ దేవుణ్ణే అడిగాను. నాకు ఏం కావాలో ఆ దేవుణ్ణే అడిగాను. అగ్ని లాంటి శోధల నుంచి కూడా తప్పించే నా దేవుడు ఇంత గొప్ప దేవుడు. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. 4-5 నెలలకే పర్మనెంట్ అయింది. అక్కడ ఆ కంపెనీలో కోల్గేట్ చైర్మన్ చాలా మంచి వ్యక్తి, సాక్ష్యం కలిగిన వ్యక్తి. అతను తప్పేం లేదు, కానీ అతని కింద అధికారులు ఎంప్లాయీస్ తక్కువ జీతాలు, స్టాఫ్కు 2 రెట్లు ఎక్కువ జీతాలు. అదే కాకుండా ఎక్కువ అవర్స్ చేయించుకునే వాళ్ళు, మళ్ళీ చాలా భయపెట్టించుకునేవాళ్ళు. బానిస బతుకులుగా వాళ్ళు అసలు ఎట్లా అంటే చాలా కింది మేనేజ్మెంట్ భయపెట్టి ఆ చైర్మన్ దగ్గర మెట్టు పొందడానికి ఆ విధంగా చేసేవాళ్ళు. కంపెనీలో పర్మనెంట్ అయింది. నాకు ఏది కావాలన్నా నేను దేవుణ్ణి అడుగుతా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిస్తే నేను ముందుకెళ్తా. నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పటికే 4-5 నెలలే అయింది పర్మనెంట్ అయి. నాకు అక్కడ పరిస్థితి చూస్తుంటే దేవుడు నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు అన్నాడు. జనరల్ సెక్రటరీ వేశాను, గెలిచాను. అక్కడ 100 మందికి దేవుడు నన్ను వాడుకున్నాడు. చూడు, దేవుని బిడ్డల్ని ఎప్పుడైనా పైవాడిగా చూస్తాడు కానీ కిందివాడిగా చేయడు. అలాగనే ఉంచాడు కానీ తోకగా ఉంచాడు. చూడు, ఒకప్పుడు నేను అడుక్కునే స్థితి, ఈరోజు దేవుడు పెట్టే స్థితిగా వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! పనికి మాలిన నన్ను పనికొచ్చే పాత్రగా చేశాడు. చదువురాని నన్ను దేవుడు నన్ను అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ వచ్చాడు. ప్రతిదీ నేను అయితే ఇంకొక విషయం చెప్పాలి. నా మ్యారేజ్ ఇక పర్మనెంట్ అయింది. పర్మనెంట్ కాగానే ఇక మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మన మోజే పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తాం. మనకు లైఫ్ పార్ట్నర్ కావాలి అంటే దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరిని చూపెడతారో వాళ్ళనే చేసుకోవాలి. నేను నా భార్య నల్లగా ఉంది, ఏమొద్దని ఫస్ట్ అని పక్కన పెట్టాను. నాకు 2 సంబంధాలు చాలా ఎర్రగా ఉన్నాయి, వాళ్ళు చాలా అందంగా ఉన్నాయి వాళ్ళు చెప్పారు నాకు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెనే బయలుపరుస్తున్నాడు, ఆమెనే చూపెడుతున్నాడు. అయితే పాస్టర్ గారు వెళ్ళి మాట్లాడదాం అని వెళ్ళాము.
మాట్లాడినాం, పెళ్ళయింది. ఇదే స్థలంలో నాకు పెళ్ళయింది. అయితే ఇక నాకు 2 కుమారులు. దేవుడు కుమారుల్ని గోకరాజు రంగరాజులో చదివించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆడ తర్వాత అమెరికా పంపించడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మా సామ్యుల గురించి ప్రార్థన ఎంత పవర్ అనేది నేను చెప్తాను. అయితే ఇక మాకు కుటుంబంలో పెద్ద శోధన వచ్చింది. మా సరిత ఏమని చెప్పిందంటే, మామూలుగా మా పెద్ద కుమారుని కొన్ని ఇబ్బందుల నుంచి ఇది చేసిన చెప్పింది కదా. ప్రార్థన ఎంత పవర్ఫుల్ అనేది నా కుమారుడికి 3 మాటలు రిజెక్ట్ అయినప్పుడు రాత్రి 2 గంటలకు, రాత్రి 3 గంటలకు వచ్చేవాడు. మా దైవ సేవకులకి, కాలేబన్నకు, మా అంకులకి, మన ప్రవీణ్ గారికి, మన మూసయ్య గారికి, మీ అనుదిన ప్రార్థనలో నా కుమారుని గుర్తు చేసుకోండి అదే అని ప్రార్థనలో గుర్తు చేసుకోండి వాళ్ళకి చెప్పాను నేను. అయితే మా సరిత రాత్రి 2 గంటలు, నేను 9:30కే నాకు పడుకుంటాను. రాత్రి 2 గంటలు చూసిన మెరుగుతూనే ఉండి బైబిల్ చదువుతుండే. ఏం సరిత అంటే, బాబు రాలేదు అన్నప్పుడు చాలా బాధపడ్డా. చాలా బాధపడి రూములకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. నాయన, నా కుమారుని రక్షించు, మమ్మల్ని ఆ శోధల నుంచి బయటికి రప్పించు అని ప్రార్థన చేశాను. కన్నీరు గార్చి నేను ప్రార్థన చేశాను. మా సంఘం, మా సేవకులు, మేము ప్రార్థన చేస్తూ ఉంటే నా కుమారుడు ఒకరోజు 10ంటికి వచ్చాడు. మేము ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పక్క ముట్టును కూర్చున్నాడు. నేను ఏమనలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అతనే ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. చూడు, మా సంఘము, మా సేవకులు, మేము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏ విధంగా మారుస్తున్నాడు కుమారుని. అయితే నేను ఒకటే మాట అన్నాను, నాయన, నువ్వేమైనా దేవునికి విరోధంగా నువ్వు తప్పులు చేసినా, పాపాలు చేసినా నువ్వు క్షమించమని అడుగునానా. దేవుడు నీ కార్యం చేస్తాడు. నీ కోసం చాలామంది భారం కలిగి ప్రార్థన చేస్తున్నానా అని చెప్పారు. చెప్పి బాగా ఏడ్చాను, లోపలికి పోయి ఏడ్చాను. అంటే అతనిగా మావాడు, మేము లండన్లో డబ్బులు కట్టాం. మళ్ళీ గ్లోరమ్మ 40 డేస్ ప్రార్థనలో కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే హైదరాబాదు స్లాట్ బుక్ అయింది, బుక్ అయిన తర్వాత బాగా ప్రార్థన చేసాం, గ్లోరమ్మతో ప్రార్థన చేసుకొని పంపించాం. దేవుడు వీసా ఇచ్చాడు. మళ్ళీ గ్లోరమ్మ గారిని కలిశాం. అయితే దేవుడు గొప్ప కార్యం చేశాడు. అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు ఎవరికైనా ఇద్దరు, ఒక అతను లండన్కి వేరే దేశాల్లో ఉండటం ఏ పేరెంట్స్ కూడా ఇష్టం ఉండదు. ఇద్దరు ఒక దగ్గర పోవడానికి ఇష్టం ఉంటుంది. కానీ నా దేవుడు నేను ఏదైతే అడిగినా, నేను అడిగి పొందుకున్నా. నాకు ఉన్నాయన్నీ ఆయన ఇచ్చినయే. నాకు ఏ కష్టమైనా, ఏ బాధ అయినా ఆయన్నే అడుగుతా. ప్రార్థన పూర్వకంగా పొందుకుంటాను నేను. అయితే మన ప్రయాస వ్యర్థం కాదు, మన ప్రార్థన వ్యర్థం కాదు. అయితే నేను సంగంపల్లి మార్కు పాస్టర్ గారికి ఫోన్ చేసిన. పాస్టర్ గారు, మా మీటింగ్ ఉంది, ఇట్లా పెట్టుకోవాలనుకుంటున్నామంటే, రెడ్డి గారు, మీ అన్నయ్య చర్చికి వస్తున్నాడు, చాలా చక్కగా కూర్చుంటున్నాడు అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన ప్రయాస, మన ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు తప్పకుండా జవాబిస్తాడు.
గొప్ప దేవుడు. అయితే నేను ఈ లోకంలో సాక్ష్యం కలిగి జీవించాలి, విశ్వాసంలో తొలగిపోవద్దు, మరణం వరకు ఆయనకు నమ్మకంగా ఉండాలి. అది నా ఆశ. మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయవాలని దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.